Hi, welcome to virtual classes. Yesterday we discussed about features of Java. So Java features ఏమేమి ఉన్నాయో 12 features are there. సో ఆ 12 features గురించి డిస్కస్ చేసాం. సో జావా లాంగ్వేజ్ పవర్ఫుల్ లాంగ్వేజ్ అంటే సో ఈ జావా సపోర్ట్స్ ఆల్ ఫీచర్స్. సో దోస్ ఆర్ సింపుల్, రోబస్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్, డైనమిక్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఈ ఫీచర్స్ వల్ల జావా లాంగ్వేజ్ని పవర్ఫుల్ లాంగ్వేజ్ అని అంటాం. సో నెక్స్ట్ బైట్ కోడ్ అంటే ఏంటి, సో బైట్ కోడ్ ఎలా జనరేట్ అవుతుంది అండ్ బైట్ కోడ్ని జావా వర్చువల్ మెషిన్ ఎలా రన్ చేస్తుంది అన్నది చూసాం. నెక్స్ట్ వన్ జేఆర్ఈ, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ వన్ జేడీకే, జావా డెవలప్మెంట్ కిట్. సో జేడీకే ఈజ్ ద మెయిన్ టు డెవలప్ ది అప్లికేషన్స్ ఆర్ యాప్లెట్స్. జేడీకేని ఇన్స్టాల్ చేస్తేనే మనం సిస్టంలో జావా ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతాయి. సో జేడీకే ఈజ్ ద జావా డెవలప్మెంట్ కిట్. సో టు డెవలప్ ది అప్లికేషన్ కొన్ని టూల్స్ని మనము యూజ్ చేస్తాం. జేడీకే ఇట్ కంటైన్స్ జేఆర్ఈ, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అండ్ టూల్స్, డెవలప్మెంట్ టూల్స్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ జావా అండ్ ఇంటర్నెట్. సో జావా లాంగ్వేజ్ని మనం ఇంటర్నెట్లో ఎలా యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ జావా అండ్ వరల్డ్ వైడ్ వెబ్. సో వరల్డ్ వైడ్ వెబ్లో మనము జావా ప్రోగ్రామింగ్ని యూజ్ చేయడం వల్ల, లాంగ్వేజ్ని యూజ్ చేయడం వల్ల సో మనం టు క్రియేట్ యానిమేషన్స్ అండ్ గ్రాఫిక్స్, మోర్ స్పెషల్ ఎఫెక్ట్స్ని మనం క్రియేట్ చేయగలిగాం. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ ఏమేమి ఉన్నాయో చూసాం. సో నౌ వీ డిస్కస్ అబౌట్ ది జావా ఎన్విరాన్మెంట్. సో జావా ఎన్విరాన్మెంట్ మీన్స్ జావా ప్రోగ్రామింగ్ని అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ ఎలా ప్రోగ్రామింగ్, ఒక జావా ప్రోగ్రామింగ్ని ఎలా రాస్తాము అన్నది ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇన్ జావా లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ కెన్ డెవలప్ 2 types. సో మనము జావా లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ని 2 typesగా డెవలప్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, సెకండ్ వన్ ఈజ్ ద వెబ్ అప్లెట్స్. సో స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ మీన్స్ so it can perform, to execute the program we can perform 2 steps. So first one is the compile the program and executing the program. సో స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే ఇక్కడ మనము ఆ అప్లికేషన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి 2 స్టెప్స్ని పర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆ అప్లికేషన్ని కంపైల్ చేస్తాం. సో యూజింగ్ జావా కంపైలర్ని యూజ్ చేసి ఆ అప్లికేషన్ని కంపైల్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ కంపైలేషన్ ఇట్ జనరేట్స్ బైట్ కోడ్. సో ఆ బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, దట్ మీన్స్ రన్ చేస్తాం. సో ఈ రన్నింగ్ జావా వర్చువల్ మెషిన్ని యూజ్ చేసి ఆ బైట్ కోడ్ని రన్ చేస్తాం. సో స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అన్నిటికీ మెయిన్ మెథడ్ ఉంటుంది. సో మెయిన్ మెథడ్లోనే మనము జావా ప్రోగ్రామింగ్ క్లాస్ అండ్ మెయిన్ మెథడ్ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్స్ని మనము స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటారు. నెక్స్ట్ వీటిని జేవిఎం మీదే రన్ చేస్తాం. నెక్స్ట్ జావా అనదర్ ప్రోగ్రామ్ ఇస్ ద వెబ్ అప్లెట్స్. వెబ్ అప్లెట్స్ని ఇంటర్నెట్లో అప్లికేషన్స్, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి మనము యాప్లెట్స్ అని యూజ్ చేస్తాం. సో యాప్లెట్స్ ఆర్ స్మాల్ జావా ప్రోగ్రామ్స్. సో చాలా సింపుల్గా ఉంటాయి. ఈ యాప్లెట్స్ కోడ్ రాయడానికి మనం HTML లాంగ్వేజ్ని యూజ్ చేస్తాము. ఈ HTML లాంగ్వేజ్లో యాప్లెట్ అనే ట్యాగ్ ద్వారా మనము ఈ యాప్లెట్ని జావా లాంగ్వేజ్ యూజ్ చేసి రాసిన ప్రోగ్రామ్ని లింక్ చేస్తాం HTML ప్రోగ్రాంలో. సో నెక్స్ట్ ఈ యాప్లెట్స్ అనేవి జావా ఎనేబుల్డ్ బ్రౌజర్లోనే రన్ అవుతాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ని చూసాం నిన్న. ఆ వెబ్ బ్రౌజర్స్లో ఏ వెబ్ బ్రౌజర్లోనైనా యాప్లెట్స్ అనేవి రన్ అవుతాయి. సో ఈ యాప్లెట్స్ని వెబ్ బ్రౌజర్లో రన్ అవుతాయి కనుక ఇక్కడ కోడ్ రాయటానికి HTML లాంగ్వేజ్ని, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనము జావా ప్రోగ్రామ్ని లింక్ చేస్తాం వెబ్ పేజ్కి. సో ఆ వెబ్ పేజ్ని మనము వెబ్ బ్రౌజర్లో
రన్ చేస్తే యాప్లెట్ కోడ్ని, సో దెన్ ఇట్ డిస్ప్లే ది ఇంటర్నెట్ అప్లికేషన్ ఒక మనము ఏదైతే అవుట్పుట్ చూడాలనుకుంటున్నామో ఆ అవుట్పుట్ని మనము గ్రాఫికల్గా చూస్తాం. ఓకే, ఈ యాప్లెట్స్ ప్రోగ్రామ్స్లో మెయిన్ మెథడ్, వితౌట్ మెయిన్ మెథడ్ మనం ప్రోగ్రామ్ రాస్తాం. నెక్స్ట్ ఇవి ఓన్లీ వెబ్ బ్రౌజర్ మీదే రన్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ద జావా స్ట్రక్చర్. సో జావా ప్రోగ్రామ్ని అసలు ఎలా రాస్తాం, సింటాక్స్ ఆఫ్ ది జావా ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ది జావా ప్రోగ్రామ్. సో ఇన్ దిస్ ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ అండ్ ప్యాకేజ్ స్టేట్మెంట్స్ రాయాలి, నెక్స్ట్ లైన్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అండ్ రైట్ టు ది నెక్స్ట్ లైన్ ఇంటర్ఫేస్ సెక్షన్ అండ్ క్లాస్ డెఫినేషన్ అండ్ మెయిన్ మెథడ్ క్లాస్. సో స్టెప్ బై స్టెప్ ఇలా మనము జావా స్ట్రక్చర్ని డిఫైన్ చేశారు. ఫస్ట్ వన్ డాక్యుమెంటేషన్ సెక్షన్ మీన్స్ కామెంట్స్. మనము ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ గురించి యూజర్కి తెలియచేయాలన్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ అనే ప్రోగ్రామ్ రాసినాం. సో రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ శాంపుల్ మెసేజ్, అలా కామెంట్స్లో రాస్తాం. సో ఈ కామెంట్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి, సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టిపుల్ లైన్ కామెంట్ అండ్ డాక్యుమెంటేషన్ కామెంట్. సో సింగిల్ లైన్ కామెంట్లో ఓన్లీ సింగిల్ లైన్లోనే మనము కామెంట్ని డిఫైన్ చేస్తాం. సో దానికి సింబల్ // యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ మల్టిపుల్ లైన్ కామెంట్కి మల్టిపుల్ లైన్స్ని మనము కామెంట్లో పెడతాం. సో దానికి సింబల్ /*తో స్టార్ట్ చేసి //తో ఎండ్ చేస్తాం. సో ఇక్కడ మోర్ దెన్ 1 లైన్స్ని మనము కామెంట్లో పెట్టవచ్చు. వీటిని కామెంట్లో పెట్టడం ద్వారా మన ప్రోగ్రామ్ JVM రన్ చేసేటప్పుడు వాటిని అవాయిడ్ చేస్తుంది, కానీ దానివల్ల ఎలాంటి ఎర్రర్ అనేది రాదు. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్, డాక్యుమెంటేషన్ కామెంట్ మీన్స్ సో నంబర్ ఆఫ్ అంటే లార్జ్ ప్రోగ్రామ్ రాసినప్పుడు సో కొన్ని పేజ్ని కామెంట్ లైన్లో పెట్టాలన్నప్పుడు డాక్యుమెంటేషన్ కామెంట్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ డాక్యుమెంటేషన్ కామెంట్కి సింబల్ /*తో బిగిన్ చేసి //తో ఎండ్ చేస్తాము. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్యాకేజ్ స్టేట్మెంట్. మీరు జావా ప్రోగ్రాంలో ప్యాకేజెస్ని కనుక క్రియేట్ చేస్తే ప్యాకేజ్ నేమ్ ఇచ్చి మనం ప్రోగ్రామింగ్ అనేది రాస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్. సో ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రోగ్రామింగ్లో ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం. సో ప్రింట్ స్టేట్మెంట్ ఏంటంటే system.out.println. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్కి సంబంధించిన కోడ్ సో సిస్టమ్కి అండర్స్టాండ్ అవ్వాలంటే, సో సిస్టమ్కి తెలీదు, సిస్టమ్కి ఓన్లీ 0s and 1s తెలుసు. ఈ ప్రోగ్రామ్ని ఈ system.out.println అంటే దిస్ ఈజ్ ద హై లెవెల్ లాంగ్వేజ్. ఇది సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అసలు ప్రింట్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే అవుట్పుట్ని ప్రింట్ చేయడం. సో సిస్టమ్కి అది తెలీదు, సింగిల్ లైన్లో మనం రాస్తే తెలీదు. బట్ ప్రోగ్రామర్ ఏం చేస్తారంటే system.out.println అంటే సో ఏంటన్నది ఇంటర్నల్గా ఒక కోడ్ అనేది ఉంటుంది. సో ఆ system.out.println అంటే ఇలా ఇచ్చిన మెసేజ్ని ఇలా ప్రింట్ చేయండి అని ఒక కోడ్, ఒక లార్జ్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ మొత్తం ఇక్కడ మనం రాస్తే మన ప్రోగ్రామింగ్లో సో మన ప్రోగ్రామింగ్ అనేది లార్జ్ ప్రోగ్రామ్ అవుతుంది. సో కాంప్లెక్సిటీ అనేది ఏర్పడుతుంది. అందుకని ప్యాకేజెస్లో లోడ్ చేస్తారు. ఆ ప్రోగ్రామింగ్ కోడ్ మొత్తం ఇంటర్నల్గా ప్యాకేజెస్లో హైడ్ చేసి ఉంచుతారు. సో ఆ ప్యాకేజెస్ మనము ప్రోగ్రామింగ్లో system.out.println అనే స్టేట్మెంట్ని యూజ్ చేసినప్పుడు ఆ ప్యాకేజ్ని java.io అనే ప్యాకేజ్లో స్టోర్ చేసి ఉంచుతాం. సో అప్పుడు అది ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసినప్పుడు క్లాస్ని డిఫైన్ చేయడానికి ముందుగానే మనము ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసినప్పుడు ప్రోగ్రామింగ్లో ఆ system.out.println అనే స్టేట్మెంట్ని ఎగ్జిక్యూషన్ జరిగే టైంలో దానికి కావాల్సిన ప్యాకేజెస్ని మనం ఇంపోర్ట్ చేసిన java.io ప్యాకేజ్ నుంచి రిసీవ్ చేసుకొని ప్రోగ్రామ్ని జావా వర్చువల్ మెషిన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంటర్ఫేస్ సెక్షన్. ఇన్ ది ఇంటర్ఫేస్ సెక్షన్
ఇంటర్ఫేసెస్ని రాసేటప్పుడు ఇంటర్ఫేసెస్ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మనము ఈ సెక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద క్లాస్ డెఫినేషన్. సో క్లాస్ని డిఫైన్ చేయడానికి మనము క్లాస్ డెఫినేషన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ క్లాస్ని డిఫైన్ చేసిన తర్వాత మనం మెయిన్ మెథడ్ని డిఫైన్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ మెథడ్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ class sample, class name is sample, and public static void main is the main method, string args. సో ఈ మెయిన్ మెథడ్ క్లాస్ని డిఫైన్ చేసిన తర్వాత మెయిన్ మెథడ్ని డిఫైన్ చేస్తాం. సో మెయిన్ మెథడ్ని ఎందుకు డిఫైన్ చేస్తామంటే, సో వితౌట్ మెయిన్ మెథడ్ వీ కెనాట్ ఎగ్జిక్యూట్ ది ప్రోగ్రామ్. సో మెయిన్ మెథడ్ ఉంటేనే ప్రోగ్రామ్ అనేది స్టార్టింగ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేసేది మెయిన్ మెథడ్ నుంచే. వితౌట్ మెయిన్ మెథడ్ ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. సో ఎర్రర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో మనం ఏ ప్రోగ్రామ్ అయితే రాయాలనుకుంటున్నాం ఆ స్టేట్మెంట్స్ అన్నీ సో విత్ ఇన్ మెయిన్ మెథడ్లో మనము ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్. క్లాస్ అనేది ఒక కీవర్డ్ అండ్ క్లాస్ నేమ్ ఈజ్ ఎన్ ఐడెంటిఫైయర్. ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ ఈజ్ ఎన్ ఐడెంటిఫైయర్. సో నెక్స్ట్ వన్ క్లాస్ని విత్ ఇన్ బ్రేసెస్లోనే మనము రాయాలి. కంపల్సరీ క్లాస్ని ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. నెక్స్ట్ మెయిన్ మెథడ్ని డిఫైన్ చేస్తాం. ఇన్ దిస్ మెయిన్ మెథడ్ ఫస్ట్ మెయిన్ ఈజ్ ద మెథడ్ అండ్ దీనికి ముందు కొన్ని కీవర్డ్స్ని ప్లేస్ చేసాం. దట్ ఈజ్ పబ్లిక్, స్టాటిక్, వైడ్, మెయిన్ అని ప్లేస్ చేసాం. సో పబ్లిక్ అంటే ఏంటంటే యాక్సెసిబిలిటీ. సో యాక్సెస్ ఎనీవేర్. సో మనము ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు మెయిన్ మెథడ్ని అని మనం పర్మిషన్స్ ఇవ్వడం. సో దట్ మెయిన్ మెథడ్ని మనము ప్రోగ్రామ్ రాసినప్పుడు జేవిఎం అనేది మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేస్తుంది. సో మరి ఈ మెయిన్ మెథడ్ని ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతుందంటే యూజింగ్ పబ్లిక్ కీవర్డ్ ద్వారా. సో పబ్లిక్ అని మెయిన్ మెథడ్కి ముందు మనం ప్లేస్ చేస్తే ఇట్ యాక్సెసిబుల్ ఎనీవేర్ అని మీనింగ్. సో ఈ మెథడ్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అని. నెక్స్ట్ వన్ స్టాటిక్ ఈజ్ ఏ కీవర్డ్. సో స్టాటిక్ అంటే చేంజ్ అవ్వదని, డైనమిక్ అంటే చేంజెస్ ఉంటాయి. సో ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ని మెథడ్కి ముందు యూజ్ చేయడం ద్వారా సో మనము మనం క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా ప్రోగ్రామ్ని మీరు రాసినప్పుడు జావా ప్రోగ్రాంలో ప్రతి మెథడ్ని క్లాస్ నుంచి మెథడ్ని అండ్ వేరియబుల్స్ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ప్రతి మెథడ్కి ఒక ఆబ్జెక్ట్ అనేదాన్ని, ప్రతి క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి త్రూ ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్స్ని కాల్ చేయాలి. సో ఇక్కడ మెయిన్ మెథడ్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ సో ఇట్ ఈజ్ ఏ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేయడం ద్వారా మెయిన్ మెథడ్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో జేవిఎం డైరెక్ట్గా మెయిన్ మెథడ్ని రన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద వైడ్ కీవర్డ్. వైడ్ కీవర్డ్ మీన్స్ రిటర్న్ టైప్ అని. సో రిటర్న్ టైప్ అంటే ఈ మెథడ్ ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలా. సో రిటర్న్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ టైప్ ఇంట్ అని తీసుకుంటే సో ఏదో ఒక వాల్యూని ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది మెథడ్ ఎండింగ్లో. నెక్స్ట్ ఒకవేళ స్ట్రింగ్ అని తీసుకుంటే ఏదో ఒక స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. సో ఈ మెయిన్ మెథడ్ ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయాల్సిన అవసరం లేదంటే ఆ మెయిన్ మెథడ్కి ముందు వైడ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో వైడ్ ఈజ్ ఏ కీవర్డ్ అండ్ రిటర్న్ టైప్. ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. సో మనము మెథడ్లో ఎలాంటి రిటర్న్ వాల్యూని రిటర్న్ చేయాల్సిన అవసరం లేనప్పుడు సో మెథడ్కి ముందు వైడ్ అనే కీవర్డ్ని ప్లేస్ చేస్తాం. సో మెయిన్ ఈజ్ ద మెథడ్ అండ్ స్ట్రింగ్ ARGSR మెయిన్ మెథడ్లోకి ఏదైనా ఇన్పుట్ని పాస్ చేయాలన్నప్పుడు మనము ఒక స్ట్రింగ్ యారేని తీసుకున్నాం. సో మనము మెయిన్ మెథడ్లోకి ఏదైనా ఇన్పుట్ని రన్ టైంలో పాస్ చేసినప్పుడు సో ఆ డేటా అనేది స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్లో స్ట్రింగ్ ARGS అనే యారేలో స్టోర్ అవుతుంది. సో దట్ ఈజ్ కాల్డ్ దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది జావా ప్రోగ్రామ్. సో స్టేట్మెంట్స్ అంటే ప్రింట్ చేయడానికి అండ్ రీడ్ చేయడానికి మనము అండ్ ప్రోగ్రామ్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే స్టేట్మెంట్స్. సో ఇక్కడ system.out.println అనే స్టేట్మెంట్ని సో మెసేజ్ ఆర్ అవుట్పుట్ని ప్రింట్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద
ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. సో జావా ప్రోగ్రామ్ని ఎలా రన్ చేస్తాం, జావా ప్రోగ్రామ్ని ఎలా రన్ చేస్తామంటే, సో దీనిలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే జావా ప్రోగ్రామ్ని 3 స్టెప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలి అండ్ ఆ ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ ఈజ్ జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఆ కంపైల్ చేసిన తర్వాత వచ్చిన బైట్ కోడ్ని రన్ చేయాలి. సో ఇవి ఒక జావా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వీ కెన్ పర్ఫార్మ్ దీస్ 3 స్టెప్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ క్రియేట్ అండ్ సేవ్ జావా ప్రోగ్రామ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ కంపైల్ ది జావా ప్రోగ్రామ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ రన్ ది జావా ప్రోగ్రామ్. సో ఫస్ట్ స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ క్రియేట్ ఏ జావా ప్రోగ్రామ్. సో జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలంటే ఒక నోట్ ప్యాడ్, ఒక ఎడిటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈజ్ నోట్ ప్యాడ్ ఆర్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఏదైనా ఒక ఎడిటర్ని మనము యూజ్ చేసుకొని జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తాం. సో ఒక నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసి సో అక్కడ మనం రాయాల్సిన ప్రోగ్రామ్ని రాస్తాం. సో ఇక్కడ చూడండి అమ్మా, క్లాస్ నేమ్ వచ్చి శాంపిల్. నెక్స్ట్ మెయిన్ మెథడ్ని డిఫైన్ చేయాలి, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ARGS. నెక్స్ట్ మెయిన్ మెథడ్ లోపల స్టేట్మెంట్స్ని రాయాలి. సో ఒక ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాను, system.out.println. సో ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తున్నానంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే ఒక టెక్స్ట్ ఆర్ ఒక మెసేజ్, ఒక టెక్స్ట్ని CSE అంటే ఫుల్ ఫామ్ ఏంటో నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ జావా ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కనుక ఇక్కడ మనము ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసేటప్పుడు, లెటర్స్ని యూజ్ చేసేటప్పుడు స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్ని యూజ్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేయాలి. సో స్ట్రింగ్ ARGSలో S అనేది క్యాపిటల్ లెటర్ అండ్ system.out.printlnలో సిస్టంలో S ఈజ్ ద స్టార్టింగ్ లెటర్, S ఈజ్ ద క్యాపిటల్ లెటర్. సో అలా జావా లాంగ్వేజ్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ కనుక సో అలాగే రాయాలి. సో క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్సే రాయాలి. సో అక్కడ కనుక మీరు క్యాపిటల్ లెటర్ బదులు స్మాల్ లెటర్ రాస్తే ప్రోగ్రాంలో ఎర్రర్ అనేది వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ గురించి ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. క్లాస్ నేమ్ అంటే శాంపిల్ ఈజ్ ఏ ఐడెంటిఫైయర్ అండ్ మెయిన్ మెథడ్ గురించి చెప్పాను. మెయిన్ మెథడ్ యొక్క దాంట్లో కీవర్డ్స్ యొక్క డెఫినేషన్స్ ఏంటన్నది చూసాం. నెక్స్ట్ system.out.println ఈజ్ ద ప్రింట్ చేయడానికి, ఇట్ ఈజ్ ఎ ప్రింట్ మెథడ్. అండ్ ఈ ప్రింట్ చేయడంలో ప్రింట్ అంటేనేమో ఒకే లైన్లో ప్రింట్ అవుతాయి, ప్రింట్ LN అంటే ఇట్ గో టు నెక్స్ట్ లైన్, LN మీన్స్ గో టు నెక్స్ట్ లైన్ అని. సో నెక్స్ట్ లైన్కి వెళ్తుంది కర్సర్ అనేది. సో ఇలా నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి సో మనం ప్రోగ్రామ్ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాం, ఫైల్ మీద క్లిక్ చేసి మనము మన ప్రోగ్రామ్ని, జావా ప్రోగ్రామ్ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాము అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. దట్ మీన్స్ పాత్ని సెలెక్ట్ చేయాలి. సో ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సో సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ అనేది అపియర్ అవుతుంది. సో దానిలో మీ క్లాస్ ఫైల్ని, మీ జావా ప్రోగ్రామ్ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డెస్క్టాప్, డాక్యుమెంట్స్ అండ్ D డ్రైవ్, C డ్రైవ్, E డ్రైవ్ అంటే మీరు మీ సిస్టంలో ఉన్న డ్రైవ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో అక్కడ ఒక డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ D డ్రైవ్ని సెలెక్ట్ చేసుకున్నాం. D డ్రైవ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో అక్కడ మీరు ఒక ఫైల్ నేమ్, D డ్రైవ్ని సెలెక్ట్ చేసిన పాత్లో D డ్రైవ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైల్ నేమ్ అడుగుతుంది కింద. సో ఆ ఫైల్ నేమ్లో మనము ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలంటే క్లాస్ నేమ్ ఏది ఉందో అదే ఇవ్వాలి. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి, శాంపిల్. సో మీరు అక్కడ ఫైల్ నేమ్ కూడా శాంపిల్ అనే ఇవ్వాలి. సో sample.java. సో ఇట్ ఈస్ ఏ జావా ప్రోగ్రామ్ కనుక సో ఆ ఫైల్కి ఎక్స్టెన్షన్ పాయింట్ .java అని ఇవ్వాలి. సో నెక్స్ట్
సేవ్ అని క్లిక్ చేస్తే సో ఈ ఫైల్ అనేది శాంపిల్ అనే నేమ్తో సేవ్ అవుతుంది. ఇక్కడ నోట్ ప్యాడ్లో చూడండి, ఫైల్ సేవ్ అయిన తర్వాత దాని నేమ్ అనేది ఇలా వస్తుంది, శాంపిల్తో సేవ్ అయినట్టు. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు వన్ స్టెప్ని పర్ఫామ్ చేసాం. సో జావా ప్రోగ్రామ్ని నోట్ ప్యాడ్ అనే ఎడిటర్లో క్రియేట్ చేసాం అండ్ సేవ్ చేసాం. సేవ్ ఎక్కడ చేసాము? డి డ్రైవ్లో సేవ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ కంపైలేషన్. సో ఆ జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నాం. సో కంపైల్ చేయడానికి కమాండ్ ప్రాంప్ట్. సో ఇక్కడ జావా ప్రోగ్రామ్ని మనం ఎలా కంపైల్ చేస్తామంటే యూజింగ్ కమాండ్స్ని యూజ్ చేసి కంపైల్ చేస్తాం. అందుకని ఈ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు పాత్ అనేది ఇలా వస్తుంది, సిలో ఉన్నట్టు. ఎవరికైనా సి డ్రైవ్లో ఉన్నట్టుగా ఇలా యూజర్స్ అడ్మిన్ వస్తుంది. సో ఈ పాత్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదా కొంతమందికి ఇలా యూజర్స్ అడ్మిన్ అనేది ఉంటుంది, కొంతమందికి ఇంకా పాత్ అనేది ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఒకవేళ మీరు మీ జావా ప్రోగ్రామింగ్ అనేది డెస్క్టాప్లో కనుక సేవ్ చేస్తే, మనం ఇక్కడ ఎక్కడ సేవ్ చేసాము? డి డ్రైవ్లో సేవ్ చేసాం. కానీ మీరు డెస్క్టాప్లో కనుక సేవ్ చేస్తే ఇక్కడ సిలోనే మీరు డైరెక్ట్గా యూజర్స్ అడ్మిన్ అని ఉంది కదా, అక్కడే మీరు మీ ఫైల్ని సో ఆఫ్టర్ కంపైలేషన్ అయిపోయిన సక్సెస్ఫుల్గా కంపైల్ అయితే ఇట్ జనరేట్స్ ది బైట్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ అనేది మనం ఈ డి డ్రైవ్లో ఎక్కడైతే మన ఫైల్ని సేవ్ చేసామో అక్కడే దాని యొక్క బైట్ కోడ్ కూడా సేవ్ అవుతుంది. సో ఈ బైట్ కోడ్ ఎలా సేవ్ అవుతుందంటే డాట్ క్లాస్ ఫైల్తో సేవ్ అవుతుంది. సో ఫైల్ నేమ్ సేమ్ ఉంటుంది, శాంపిల్ డాట్ క్లాస్ అని సేవ్ అవుతుంది. సో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో బిఫోర్ మీరు జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు ఓన్లీ మీ ఫైల్ మాత్రమే ఉంటుంది, శాంపిల్ డాట్ జావా అని. ఆఫ్టర్ కంపైలేషన్ ఇట్ జనరేట్స్ ది డాట్ క్లాస్ ఫైల్. సో డాట్ క్లాస్ ఫైల్కి ఫైల్ నేమ్ శాంపిల్ డాట్ క్లాస్ అని జనరేట్ అవుతుంది. సో దట్ ఫైల్ ఈజ్ కాల్డ్ బైట్ కోడ్ అంటాం. సో దానిలో బైట్ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ ఆ బైట్ కోడ్ని రన్ చేయాలి. సో కంపైల్ చేసేసాము. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఆ బైట్ కోడ్ని, కంపైలర్ జనరేట్ చేసిన బైట్ కోడ్ని రన్ చేయటం. సో రన్ చేయాలంటే జేవిఎం అనేది మన బైట్ కోడ్ని రన్ చేస్తుంది. మరి జేవిఎంతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇక్కడ జావా అనే కమాండ్ని యూజ్ చేస్తాం. సో జావా అని యూజ్ చేసి జస్ట్ ఫైల్ నేమ్ రాస్తే చాలు. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ పాయింట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. సో శాంపిల్ అని ఇచ్చి ఎంటర్ బటన్ని ప్రెస్ చేస్తే సో మనం ప్రోగ్రామింగ్లో ఏమైతే రాసామో అవుట్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి, పైన మనము ఏమి అవుట్పుట్ ప్రింట్ చేసామో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ కూడా డిస్ప్లే అయిందిగా అవుట్పుట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. So this is the implementation part of the Java. Next one, installation of JDK. So Java software ni ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? మీరు జావా ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు జావా అంటే ఏంటి, సో జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పుకున్నాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చూసాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఇట్ కంటైన్స్ ఫీచర్స్ ఉంటాయి. దట్ ఈజ్ అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. నెక్స్ట్ జావా యొక్క ఫీచర్స్ ఏంటి, అండ్ జావాలో జేడీకే, జేవిఎం, జేఆర్ఈ ఎలా వర్క్ అవుతాయి, అండ్ బైట్ కోడ్ అంటే ఏంటి, జావాని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, ఇంటర్నెట్లో ఎలా యూజ్ చేస్తున్నాం, అండ్ వరల్డ్ వైడ్ వెబ్లో ఎలా యూజ్ చేస్తున్నాం, అండ్ డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్ ఏంటన్నది చూసాం. నెక్స్ట్ జావా ప్రోగ్రామ్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా రన్ చేయాలో కూడా చూసాం. సో ఇప్పుడు ఆ జావా ప్రోగ్రామ్ని ఇప్పుడు మనము రియల్గా రన్ చేయాలంటే మన సిస్టంలో జావా అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో జావా అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ జేడీకేని, జావా డెవలప్మెంట్ కిట్ని ఇన్స్టాల్ చేస్తే సో మన జావా ప్రోగ్రామింగ్ అనేది మన సిస్టంలో రన్ అవుతుంది. సో ఎప్పుడైతే జేడీకే వర్షన్ని డౌన్లోడ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా దానిలోనే జేవిఎం, జేఆర్ఈ, జేడీకే అనేవి ఇన్స్టాల్ అవుతాయి. సో
ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాం, ఎలా జావా సాఫ్ట్వేర్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలన్నది ఆ ప్రాసెస్ చూద్దాం. స్టెప్ 1 ఈజ్ మనము జేడీకేని ఇన్స్టాల్ చేసుకోవాలన్నప్పుడు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. సో జేడీకే అని లేకపోతే లేటెస్ట్ జావా సాఫ్ట్వేర్ అని సెర్చ్ చేసినప్పుడు ఒక లింక్ అనేది వస్తుంది. సో అక్కడ గో టు లింక్, ఆ లింక్ వెళ్ళి ఇక్కడ చూసాం కదా ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా జేడీకేకి సంబంధించి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనము డౌన్లోడ్ జేడీకే, ఇక్కడ ఒరాకిల్ జేడీకే ఉంది కదా, డౌన్లోడ్ అని ఇలా డౌన్లోడ్ మీద ప్రెస్ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే, సో నెక్స్ట్ స్టెప్లో ఇలా ఒక ఇమేజ్ అనేది డిస్ప్లే, ఇలా ఒక బాక్స్ అనేది వస్తుంది. ఈ బాక్స్లో ఏం చేయాలంటే యాక్సెప్ట్ లైసెన్స్ని యాక్సెప్ట్ చేయాలి. లైసెన్స్ అగ్రిమెంట్ ఇక్కడ చూసారు కదా, యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ అండ్ డిక్లైన్ లైసెన్స్ అగ్రిమెంట్ అని 2 ఉన్నాయి. సో ఇక్కడ మనము యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ అన్నది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ లేటెస్ట్ జావా జేడీకే ఫర్ యువర్ వర్షన్ 32 బిట్ ఆర్ 64 బిట్ ఆఫ్ జావా ఫర్ విండోస్. సో మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు కదా లైసెన్స్. నెక్స్ట్ మీరు ఏ టైప్ ఆఫ్ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టంలో 3 టైప్స్ ఉన్నాయని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదమ్మా. సో దట్ ఈస్ లైనెక్స్, మ్యాక్ ఓఎస్, విండోస్ అని. సో వీటిల్లో మీ సిస్టంలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ దట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ 32 బిట్ ప్రాసెసరా అండ్ 64 బిట్ అన్నది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 32 బిట్ అండ్ 60 అన్ని 64 బిట్స్ ఉన్నాయి. కొన్ని సాఫ్ట్వేర్స్లో 32 బిట్ కూడా డిస్ప్లే అవుతాయి. దాన్ని బట్టి మన సిస్టమ్ అనేది ఒక కాన్ఫిగరేషన్ని బట్టి 32 బిట్ అయితే 32 బిట్ అండ్ 64 బిట్ అయితే 64 బిట్ది మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇక్కడ జేడీకే సెలెక్ట్ చేశాను. విండోస్ 64 .exe ఫైల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. bin.exe ఇక్కడ ఉంది కదా, జేడీకే 13.0.1 అంటే మనకి లేటెస్ట్ వర్షన్ ఏదైతే కావాలో అది వస్తుంది. సో ఇక్కడ నేను 13.0.1ని డౌన్లోడ్ చేస్తున్నాను. సో bin.exe ఫైల్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత వన్స్ ది డౌన్లోడ్ ఈజ్ కంప్లీట్, రన్ ది ఈఎక్సీ ఫర్ ఇన్స్టాల్ జేడీకే, క్లిక్ నెక్స్ట్. సో మీరు పాత్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఒక సాఫ్ట్వేర్ అనేది అంటే జావాకి జేడీకే సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఆ డౌన్లోడ్ ఆప్షన్స్లో ఫైల్స్లో క్లిక్ చేస్తే ఓపెన్ చేసి అక్కడ .exe ఫైల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ సిస్టంలోకి జావా ప్రోగ్రామింగ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ అడుగుతుంది. సో ఈ స్టెప్స్లో మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే జావా సాఫ్ట్వేర్ అనేది మీ సిస్టంలో లోడ్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ది పాత్ ఫర్ జావా ఇన్స్టాలేషన్ అండ్ క్లిక్ నెక్స్ట్. ఇక్కడ ఒక పాత్ని మన జావా సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసిన సిస్టంలో ఎక్కడ చేయాలి అని పాత్ అనేది ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో అది స్కిప్ చేసినా ఓకే, లేకపోతే మీరు నాకు ఈ డి డ్రైవ్లో కావాలి లేదా సి డ్రైవ్లో అన్ని అక్కడ మీరు పాత్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వన్, సో జావా సాఫ్ట్వేర్ అనేది సక్సెస్ఫుల్గా మన సిస్టంలో లోడ్ చేసాం. నెక్స్ట్ పాత్ సెట్ చేసుకోవాలి. జావా ప్రోగ్రామ్ని మన సిస్టంలో రన్ చేయాలంటే మనము పాత్ని సెట్ చేయాలి. ఈ పాత్ని మనము టెంపరీగా సెట్ చేయొచ్చు అండ్ పర్మనెంట్ పాత్ని కూడా సెట్ చేయొచ్చు. ఇప్పుడు నేను పర్మనెంట్ పాత్ని ఎలా సెట్ చేయాలన్నది చెప్తాను. సో స్టెప్ 1 వచ్చి కాపీ ది పాత్ ఆఫ్ బిన్ ఫోల్డర్ విచ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ జేడీకే ఫోల్డర్.
ఈ పాత్ని మనము ఫస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ పాత్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మన జావా మనము ఇన్స్టాల్ చేసిన జావా సాఫ్ట్వేర్ అనేది ఎక్కడ లోడ్ అయింది, మనము ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక పాత్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, మీరు ఆ పాత్ని కనుక చేంజ్ చేస్తే ఆ పాత్ని సెలెక్ట్ చేయాలి. చేంజ్ చేయకపోతే ఆటోమేటిక్గా అది కంప్యూటర్లోని దిస్ పీసీలోని లోకల్ డిస్క్ సిలో సేవ్ అవుతుంది. లోకల్ డిస్క్ సిలో అండ్ ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్లో జావా అండ్ జేడీకే 13.0.1 అండ్ బిన్. సో లోకల్ డిస్క్ సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఇప్పుడు పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. పాత్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మై కంప్యూటర్ ప్రెస్ చేసి నెక్స్ట్ దానిలో ఉన్న లోకల్ డిస్క్ సిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫైల్స్ని అనే ఫోల్డర్ను ఓపెన్ చేయాలి. నెక్స్ట్ దానిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉన్న జావా అనే ఫైల్ని ఓపెన్ చేసి దానిలో జేడీకే అండ్ జేఆర్ఈ రెండు ఉంటాయి. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్ అండ్ జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, 2 ఫైల్స్ ఉంటాయి. మనము జావా ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే మనం జేడీకే కనుక సో జేడీకేని సెలెక్ట్ చేయాలి. జేడీకేలో ఉన్న జేడీకేని సెలెక్ట్ చేసిన తర్వాత బిన్ అనే డైరెక్టరీని సెలెక్ట్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేసినప్పుడు ఈ పాత్ అంతా సెలెక్ట్ అవుతుంది. సో ఆ అడ్రస్ని కాపీ చేయాలి. సో నెక్స్ట్ కాపీ చేసిన అడ్రస్ని డెస్క్టాప్ మీదకి డెస్క్టాప్ని సెలెక్ట్ చేసి డెస్క్టాప్ మీదకి వచ్చేసి అక్కడ మై కంప్యూటర్ విండోస్ 10లోనైతే దిస్ పీసీ అని ఉంటుంది, విండోస్ 7లో మై కంప్యూటర్ అని ఉంటుంది. సో ఈ దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేయాలి. సో ప్రాపర్టీస్లో ఉన్న అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ని క్లిక్ చేయాలి. సో ఈ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో యూజర్ వేరియబుల్స్ అండ్ సిస్టమ్ వేరియబుల్స్. సో యూజర్ వేరియబుల్స్లో చెక్ చేయాలి. సో పాత్ అనేది ఉంటే సో ఆల్రెడీ ఇక్కడ పాత్ అనే వేరియబుల్ నేమ్ ఉంది. వేరియబుల్ నేమ్ ఉంటే మనము సెలెక్ట్ చేసిన పాత్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సెమీకోలన్ ఇచ్చి మనం కాపీ చేసిన అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఓకే, నెక్స్ట్ సిస్టమ్ వేరియబుల్స్లో కూడా సేమ్ ప్రాసెస్. లేదు ఇక్కడ పాత్ అనే వేరియబుల్ లేదంటే మీరు న్యూగా ఒక పాత్ అనే వేరియబుల్ని క్రియేట్ చేయాలి. న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఒక డైలాగ్ బాక్స్ ఇలా వస్తుంది, ఎడిట్ యూజర్ వేరియబుల్ అని. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది పాత్ అని ఇవ్వాలి. వేరియబుల్ వాల్యూ మీరు కాపీ చేసిన పాత్ ఉంది కదా అడ్రస్, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఓకే బటన్ని ప్రెస్ చేస్తాం. సో ఓకే బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఇక్కడ ఈ స్క్రీన్లో చూడండి. సో సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే 13.0.1 బిన్. సో ఈ పాత్ని ఇలా పేస్ట్ చేయాలి వేరియబుల్ వాల్యూలో పేస్ట్ చేసిన తర్వాత ఓకే అనే బటన్ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ వేరియబుల్స్లో పాత్ని సెట్ చేసాం. నెక్స్ట్ సిస్టమ్ వేరియబుల్స్లో కూడా పాత్ అనే వేరియబుల్ ఉంటుంది. అక్కడ కూడా జావా పాత్ని మనము ఎడిట్ చేయాలి. సో ఎడిట్ బటన్ని ప్రెస్ చేసి సెమీకోలన్ ఇచ్చి ఆ పాత్కి లాస్ట్లో సెమీకోలన్ ఇచ్చి నెక్స్ట్ మనము కాపీ చేసిన పాత్ని ఎడిట్ చేయాలి. నెక్స్ట్ ఓకే బటన్ని ప్రెస్ చేయాలి. సో పాత్ అనేది పర్మనెంట్గా మనము జావా ప్రోగ్రామ్స్ని రన్ చేయడానికి సెట్ చేసాం. నెక్స్ట్ మన ఇక్కడ సిస్టంలో జావా ప్రోగ్రామింగ్ అనేది రన్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే సో కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి జావా సి అనే ఒక కమాండ్ లేదా జావా అనే కమాండ్ని టైప్ చేసి ఎంటర్ బటన్ని క్లిక్ చేస్తే జావాకి సంబంధించిన కొంత మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. కొన్ని కమాండ్స్ రూపంలో ఇలా మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలా కనుక డిస్ప్లే అయితే సో జావా అనేది మన సిస్టంలో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు అండ్ పాత్ని కూడా మనం సెట్ చేసినట్టు. సో ఇప్పుడు మనము జావా ప్రోగ్రామ్స్ని నోట్ ప్యాడ్లో రాసిన ప్రోగ్రామ్స్ని ఇక్కడ మనము రన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ జేడీకే అండ్ హౌ టు సెట్ ది పాత్. సో పాత్ని ఎలా సెట్ చేయాలన్నది. నెక్స్ట్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ యూనిట్లో నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
నీ పేరు నీ కాలేజీ పేరు చెప్పావా? చెప్పాను. రే బాబీ, రే అబ్బాయి, ఫస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పిస్తున్నారా పేరు